యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం. చాలామంది మనం అనుకుంటాము దేవాతి దేవుడు మనుషుని చాలా ప్రేమిస్తున్నాడు కదా, దేవుడు ఆయన తన పిల్లల్ని కాపాడేటప్పుడు ఆయన కుణుకడు నిద్రపోడు అని తన కంటి పాపలు ఆయన మనల్ని కాస్తూ ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా. మరెందుకు నాకు ఈ కష్టాలు ఈ బాధలన్నీ అని మనం చాలాసార్లు అనుకుంటుంటాం. అయితే ఒక మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఒక కోడి తన కోడి గుడ్లను అన్నీ పెట్టేసిన తర్వాత కొన్ని రోజులకి దాని యొక్క పిల్లలు ఆ ఎగ్స్లోంచి హ్యాచ్ అవ్వడం అంటే బయట రావటం మొదలుపెట్టిన తర్వాత అన్ని కోడి పిల్లలు వాళ్ళ మదర్నే ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నాయి. అయితే వాటిలో ఒకే ఒక కోడిపిల్ల మాత్రం ఎప్పుడు మమ్మీనే ఫాలో అవ్వాలా, నాకంటూ ఫ్రీడమ్ లేదా, నేనంటూ హ్యాపీగా తిరగకూడదా అంటాం కదా. ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు బీ హ్యాపీ అని అన్నట్లు అది కూడా అనుకొని అమ్మను విడిచిపెట్టి పక్కగా వెళ్ళిపోయిందంట. నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకచ్చు అని చెప్పి హ్యాపీగా వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి ఒక పెద్ద గ్రద్ద వచ్చి ఆకాశం నుండి దాన్ని గమనించి ఈ కోడిపిల్లని తీసుకొని వెళ్ళిపోయిందంట. అయితే ఆ కోడిపిల్ల అప్పుడు అనుకుందంట, అయ్యో మా అమ్మ దగ్గర ఉంటే నేను జాగ్రత్తగా ఉంటానేమో కదా, అనవసరంగా తప్పు పని చేశానేమో, అనవసరంగా మా అమ్మని విడిచిపెట్టి దూరంగా వచ్చేసానేమో అని చాలా బాధపడిందంట. కానీ ప్రయోజనం ఏముంది? ప్రాణం పోగొట్టుకుంటున్న తర్వాత. ఇదే విధంగా నా జీవితంలో దేవుడు మనకు వానిగానే లేదంటే ఆయన కునుకకుండానే మనల్ని చక్కగా మనకి ఒక కావలి వానిలాగా మన చుట్టూ మన తోడు ఉంటున్నాడు ఆయన. కానీ మన జీవితంలో మనమేమో ఆయన విడిచిపెట్టేసి ఎప్పుడు దేవుడు అంటే ఎట్లా షమ్మ? అప్పుడప్పుడు లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి కదా, అప్పుడప్పుడు వీటికి ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి కదా జీవితం. లేదంటే ఏముంటుంది చెప్పు లైఫ్లో హ్యాపీనెస్ అని అనుకుంటూ ఈరోజు నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావేమో. అయితే ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తున్నా. ఈ కోడిపిల్ల కూడా వాళ్ళ అమ్మ దగ్గర అలానే అనుకున్నదండి, నాకంటూ ఒక ఫ్రీడమ్ లేదా, నేనంటూ హ్యాపీగా తిరగటానికి లేదు, ఎప్పుడు అమ్మనే ఫాలో అవ్వాలి, ఎప్పుడు చర్చికే వెళ్ళాలా, ఎప్పుడు దేవుని మాటలే వినాలి, ఎప్పుడు దేవుని పాటలే పాడాలి, ఎప్పుడు దేవునికి నచ్చినట్టే జీవించాలని అనుకుంటున్నావేమో. ఈరోజు ఆ విధంగా నువ్వు తప్పి తిరుగుతున్నావు కాబట్టే ఈ శ్రమలన్నీ నీ జీవితంలోకి వస్తున్నాయి. అపవాది, ఆ గ్రద్ద లాంటి సాతానుడు అపవాది ఎప్పుడెప్పుడు మనల్ని మింగటానికి శోధించటానికి ఎప్పుడెప్పుడు వీళ్ళు నాకు దొరుకుతారా అని తిరుగుతున్నాడు. ఈరోజు దేవుని కాపుదల కింద నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోతే ఎవరేం చేయలేరు. వాడి చేతిలో నువ్వు పడ్డావా, నీకున్న ఆరోగ్యము, నీకున్న సంపద, నీకున్న స్థితిగతులు ప్రతిదీ కోల్పోతావు. ఈరోజు ఎక్కడ నువ్వు ఉన్నా కూడా దేవా నీ చేతి కిందకి, నీ అధికారాన్ని కిందకి నేను వస్తున్నానయ్యా, నా మార్గాన్ని సరళం చేయి, నా మార్గం అంతట్లో నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నానని నువ్వు ప్రార్థించి చూడు.